హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి జీడీ గురించి నేను 3 రకాల వీడియో చేయడం జరిగింది. హైట్కి సంబంధించిన వీడియో ఎంతో ఇంపార్టెంటో మీకు తెలిసిందే, నాకు తెలిసిందే. ఆ హైట్కి సంబంధించిన వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అది కొంచెం చూసి రియలైజ్ కాండి. నేను ఒక దెబ్బతిన్నాను కాబట్టి 46,000 జాబు జీవితం కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఒకసారి చూడండి ఆ వీడియో. ఇకపోతే మనకు నవంబర్ 25న అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎండ్ అవుతుంది. డిసెంబర్ 31 అయితే సంవత్సరం అయిపోతుంది, అప్లికేషన్ డేట్ అనేది అయిపోతుంది. ఎస్ఎస్సి వాళ్ళు మన డేట్ అనేది ఎక్స్టెండ్ అనేది చేయడం జరగదు. ఫిబ్రవరి 25న నుంచి ఎగ్జామ్స్ అనేది షిఫ్ట్ వైజ్గా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. మీకు ఒక 50 రోజుల వ్యవధి అనేది ఉండడం జరిగింది ప్రిపరేషన్కు. మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, అది తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా, హిందీలో ఉంటుందా, మన మాతృభాషలో అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందా, జరగట్లేదా, మరి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్, మనకి ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి, మరి ఇదివరకు ఎన్ని తప్పులకు ఎన్ని మార్కులు తీసేటోళ్ళు, మరి ఇప్పుడు ఎన్ని మార్కులు తీస్తాళ్ళు అనేది ఒకసారి క్లియర్గా చెప్తా. దయచేసి వినండి. ఈ అన్ని ఛానళ్ళల్లో చెప్తారు. యాజ్ ఏ ఆస్పిరెంట్గా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా చెప్తున్నాను. సిలబస్ ఏంటిదంటే రీజనింగ్, ఆర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అని ఉండడం జరుగుతుంది. 80 క్వశ్చన్లకు గాను ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, అంటే 160 మార్కులకు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 160 మార్కులలో ఈచ్ సబ్జెక్ట్ అంటే 4 రకాల పార్ట్లలో ఒక్కొక్క దానికి 20 మార్కులు, అంటే 20 క్వశ్చన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు టైం వచ్చేసి గంటన్నర వ్యవధి అనేది ఉండడం జరుగుతుంది, అంటే 90 నిమిషాలు అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ 80 మార్కులలో 160 మార్కులు కదా, ఎన్ని తప్పులు అంటే అంతకుముందు 4 తప్పులు చేస్తే 1 మార్క్ అనేది పోయేది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ ఉండేది అప్పుడు. ఇప్పుడు 8 క్వశ్చన్లు తప్పు చేస్తే 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది. అట్లా అని చెప్పేసి 8 మార్కులకు 1 క్వశ్చన్ కారా అని చెప్పేసి ఇష్టం అంటే వెళ్తే లైఫ్ ఇది. అట్లా మిస్టేక్ అనేది చేయకండి, జాగ్రత్తగా చూడండి. రీజనింగ్ అనేది ఈజీగా చేయొచ్చు, ఆర్థమెటిక్ అనేది ఈజీగానే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ రకరకాల పాలిటీ కానివ్వండి, జనరల్ సైన్స్ కానివ్వండి, అవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఏం కాదు. జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 6 నెలల బిఫోర్ ఎగ్జామ్ ముందు 6 నెలల లోపు ఏమేం జరిగినాయి, ఎక్కడెక్కడ ఏం గవర్నమెంట్ జరిగింది, ఎక్కడెక్కడ బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఇప్పుడు వచ్చే వేరియంట్ ఏంటి, ఇప్పుడు వచ్చే కొత్త చట్టాలు అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు అకార్డింగ్ టు యాక్ట్ ప్రకారం ఆర్టికల్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఏమేమి చేంజ్ అనేది ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ అవి. ఇకపోతే 8 క్వశ్చన్స్ కు ఒక నెగిటివ్ అనేది ఉండడం జరుగుతుంది. 0.25 కింద క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అయితే పోస్టులు అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1.8 అంటే 8 తప్పులకు 1 క్వశ్చన్ అనేది రాంగ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 60% మార్క్స్ అనేది గెయిన్ చేయాలి. అంటే 160 మార్కులకు గాను మినిమం 80 మార్కులు 80+ క్లోజ్ చేయాలి. అంటే 40 క్వశ్చన్స్ అనేవి మీరు కరెక్ట్ అటెంప్ట్ చేయాలి. మిగతాయి అటెంప్ట్ చేయకుండా ఉంటే ఏం కాదు, 40 అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి. ఇది క్రూషియల్. దయచేసి ఇటువంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ముందుకెళ్ళండి. ఇకపోతే దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ గురించి అవగాహన కోసం ఇదివరకు ఉన్న యూట్యూబ్ ఛానళ్లలో అది ఏ విధంగా కండక్ట్ చేస్తారని ఒకసారి చూడండి. ఫిజికల్ ఎఫిషియన్సీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన 60% వెబ్ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకు మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 24 నిమిషాలలో ఉరకాలి. తర్వాత మెడికల్ అనేది ఉండడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకు మెడికల్ ఆల్మోస్ట్ పిలిచిల్లంటే మీరు జాబ్కి ఎలిజిబుల్ అయినట్టే. మెడికల్ వెళ్లే ముందు ఒకసారి అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫైనల్ గా ఉండటం జరుగుతుంది. ఇక 60% మార్క్స్ అంటే 80+ మార్క్స్ అని చెప్పడం జరిగింది కదా. రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీ హైట్ అనేది ఒకసారి కరెక్ట్ చూసుకోండి. సార్ మాది పేమెంట్ అయితలేదు సార్ అనే వాళ్ళు నైట్ 12 తర్వాత పేమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏటీఎం కానివ్వండి, ఫోన్ పే కానీ గూగుల్ పే ద్వారా పేమెంట్ అనేది చేయండి. మిస్టేక్స్ అని చేయకండి. అడ్రస్ విషయంలో కానివ్వండి, మీ పేరు విషయంలో కానివ్వండి, మిస్టేక్స్ అని చేయకండి. ఇంకొకటి ఫేక్ సర్టిఫికేట్, ఫేక్ డాక్యుమెంట్స్ అనేది దయచేసి గవర్నమెంట్ స్కూళ్లలో తీసుకొచ్చి అప్లోడ్ అనేది చేయకండి. ఒకసారి దొరికినట్టయితే మీ ఏ జాబ్కి ఎలిజిబిలిటీ కాదు. ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే మార్నింగ్ 4 వరకు మీరు ఈ పేమెంట్ అనేది చేసి మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది దగ్గర పెట్టుకోండి.
ఆల్ ద బెస్ట్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. హైట్ మీద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, హైట్ అనేది కరెక్ట్ చూసుకోండి. మీ యొక్క 50 రోజులు మీ జీవితానికి కేటాయించండి. ఇదే ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాకపోదు. అందరికీ దయచేసి నమస్కారం. దీని ఒకసారి యూటిలైజ్ చేసుకోండి. రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పాను, February 20 నుంచి షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్స్ అనేది ఉండటం జరుగుతుంది. ఇంతకుమించి తెలుగులో ఎగ్జామ్ అనేది, మాతృభాషలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉర్దూ, హిందీ, తెలుగు కాబట్టి కాంపిటీషన్ తెలుగులో చదువుకున్న వాళ్ళు ఎక్కువ కాంపిటేటివ్ రావడం జరుగుతుంది. జాగ్రత్త మిత్రమా, ఈ ఆపర్చునిటీ అనేది మళ్ళా రాదు. జై హింద్, జై జవాన్.